ఇప్పుడు మన యాక్టర్ రాజశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ శుభ సాయంత్రం అండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో యాజ్ యూజువల్ ప్రతి మీటింగ్లో నేను మాట్లాడేది, మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే, కలామ తల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు. సో అందరికీ మీకు తెలిసిన విషయమే అది. సో నాకు ఆ సెకండ్ నేమ్, ఇండస్ట్రీలో సెకండ్ నేమ్ ఇచ్చిన కొరటాల శివ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ కమింగ్ టు దిస్ ప్రాజెక్ట్, ఇందాక ఆల్రెడీ మనం చాలామంది ఏంటంటే ఒక 2 ఎపిసోడ్స్ చూసాము. సో దాని గురించి దాని అవుట్పుట్ కంటెంట్ ఎలా ఉంటుందో మనం స్పెసిఫిక్గా చెప్పనవసరం లేదు. అండ్ కోర్ట్ రూమ్ డ్రామా ప్రాజెక్ట్ ఇది సెకండ్ది. సో అందరూ మీరు అందరూ చూసే ఉంటారు నా క్యారెక్టర్ ఏంటనేదని. సో రెగ్యులర్గా ఇమోషనల్ అండ్ లైక్ డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ నుంచి కొద్దిగా డిఫరెంట్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ నాది ఉంటుంది. సో బెటర్ మీరు అందరూ స్క్రీన్ మీద చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి నేను నా ఎంటైర్ టీమ్కి, సూర్య గారు కానీ మన అయ్యప్ప డైరెక్టర్ గారికి అందరికీ ఏంటంటే, సాధారణంగా ఆర్టిస్టులకి ఒక్కొక్క క్యారెక్టర్ అనుకుంటారు. అదేంటంటే డ్యూ టు సో మెనీ రీజన్స్ ఫైనల్గా వచ్చేటప్పటికి అది మెటీరియలైజ్ అవ్వదు. ఒక క్యారెక్టర్ అనుకొని, లేదు ఇతనికి కంపల్సరీ వేరే క్యారెక్టర్ ఇవ్వాలని చెప్పి స్పెసిఫిక్గా మళ్ళీ నన్ను పిలిచి ఇంకో క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. సో వాట్ ఎవర్ క్యారెక్టర్ ఇస్ ఏ క్యారెక్టర్. అండ్ థ్యాంక్ యూ, గుర్తుపెట్టుకొని మరీ ఇంకో నాకు క్యారెక్టర్ ఆఫర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్పెషలీ ZEE5, ఐ థింక్ ZEE5లో దిస్ ఇస్ మై 5th సిరీస్. సో థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్, ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ అద్భుతమైన వెబ్ సిరీస్లో మన అందరం కూడా ఒకళ్ళ ఐడెంటిటీ ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ చుట్టూనే స్టోరీ స్టార్ట్ అవుతుంది అండ్ ముందుకు కూడా కొనసాగుతుంది. మన నారాయణ, హరిశ్చంద్ర